ఏమంటే సంఘాలు లేని ఊరు దేశాలు ఉన్నాయా? లేదు కదా. చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. ఏంటంటే ఇంకా తగ్గించినట్టున్నారు. ఓకే, హల్లెలూయా. సంఘం లేని ఊరు లేదు. యేసు ప్రభు రాకముందు యూదా దేశంలో మాత్రమే, యూదులకి మాత్రమే దేవుడైన దేవుడు అనంతకాలము, పూర్వకాలము, ఆది కాలంలో ఒకటి అనుకున్నాడట. ఏమనంటే అంత్యకాలంలో లోకమంతటికి నేను నా కుమారుణ్ణి పంచి అందరినీ అబ్రహాం ద్వారా నేను పిల్లల్ని చేసుకోవాలి అని చెప్పి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అబ్రహాము వంశావళిలో యేసుక్రీస్తు వారు పుట్టి ఆ పుట్టుక మూలంగా అబ్రహాంలోంచే పుట్టాలి. ఎందుకంటే విశ్వాసానికి తండ్రి ఎవరంటే అబ్రహాం. అయితే దేవుడు ధర్మశాస్త్రంలో కనిపించలేదు, విశ్వాసం ద్వారానే కనబరుచుకున్నారు ఆయన. అయితే యూదులకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు, మనకైతే విశ్వాసాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే మనము యూదుల ఆచారాలు ఏమి పాటించకూడదు, పాటించడం తప్పు. ఎందుకంటే విశ్వాస మూలముగా ఉండేవాడు చూడని వాటి యొక్క నిరీక్షణని కలిగి జీవిస్తాడు. అంటే ఏంటంటే చూడని దేవుణ్ణి అబ్రహాము చూడని దేవుణ్ణి ఫాలో అయ్యాడు. కనపడని దేవుడు ఈయనేం కనిపించడు, మన ముందుకి కనిపించడు, కానీ ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామి అయి ఉండి ఆయన ఆకాశం ఎక్కడెక్కడైతే వ్యాపించిందో అక్కడక్కడల్లా ఆయన మిమ్మల్ని చూస్తూ ఉండే దేవుడు. అయితే అందరూ ఏమనుకుంటున్నారంటే మనమే ఒకటి చేసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఆయన మనల్ని చేశాడని మర్చిపోయారు. ఆయనే మనల్ని చేశాడని మర్చిపోయి మనమే కొన్ని చేసుకొని దేవుళ్ళు అనుకుంటున్నాం. అయితే ఈ దేవుడు అంటున్నాడు, అంత్యకాలంలో నేను ఎవరిని చూడద్దు. చూడండి, ఎందుకంటే మీ ఊరు వల్లే కదా మేము వెళ్ళిపోతాం కదా, మమ్మల్ని ఎక్కువ చూడాలి. మీరు ఎవరు చూడాలి? ఇక్కడ చూడాలి. మీ ఊరు వల్ల ఏం చూస్తారు? ఎందుకంటే సాతాను ఎప్పుడు చెవు వినపడకుండా ఆలోచనలు అటు ఇటు అన్నిటినీ ఆయన అధీనంలో ఉంచుకోండి. ఈరోజు చట్టంలో దేవుడు లేడు. చట్టం ఎవరికి ఇచ్చాడంటే ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించిన వాడికి చట్టం. ట్రాఫిక్ రూల్స్ ఎవరికి పెడతారంటే ఎలా పడితే అలాగా వచ్చేసి గుద్దేసుకుంటారని చెప్పేసి. ఎవరు గుద్దుతారు? మంచోళ్ళు గుద్దురు. ఎవరు గుద్దుతారు? చెడ్డోడు గుద్దుతాడు. కాబట్టి చెడ్డోడికి ట్రాఫిక్ రూల్ అంటే ధర్మశాస్త్రం ఎవరికి? చెడ్డోడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాడికి రూల్స్ లేకపోతే వాడు సరిగా ప్రవర్తించడని చెప్పి రూల్స్ ఇచ్చాడు. కానీ క్రైస్తవుడికి విశ్వాసం ఇచ్చాడు. క్రైస్తవుడు అంటే ఏంటంటే, నేను రూల్స్ ఎందుకు చెప్తున్నానంటే ధర్మశాస్త్రం యూదులకి ఇచ్చాడు, విశ్వాసం అబ్రహాంకి ఇచ్చాడు. ఆ అబ్రహాం ద్వారా పుట్టిన ఒక వ్యక్తి ద్వారా రక్షణ అందరికీ రావాలని అంత్యకాలంలో ఆయన అన్ని ఊరుల్లోని ఆయన మహిమ తెచ్చుకోవాలని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయ్యి అంత్యకాలంలో యేసు ప్రభు వారిని భూమి మీదకి పంపించారు. పంపించినప్పుడు అంట దేవదూతలు గొప్ప కుతూహలంతో పాటలు పాడి అంటే, ఎందుకని? రక్షకుడు జన్మించాడు. ఎందుకు వచ్చాడు రక్షకుడు? యూదుల కోసం కాదు, అందరి కోసము మరణించి నోవా కాలంలో ఎవరైతే నోవా కాలంలో చనిపోయిన ఆత్మలన్నింటినీ నరకం నుంచి తప్పించి అక్కడికి వెళ్ళకుండా పుట్టబోయే మనుషులందరినీ నరకం నుంచి తప్పించడానికి సిలువ మరణాన్ని పొందుకున్నారు క్రీస్తు ప్రభువు. అయితే సిలువలో ఆయన చనిపోతున్నప్పుడు ఏం చేశారంటే, ఆయన మరణిస్తున్నప్పుడు ఒక అతను వచ్చి పక్కన గుచ్చుతారు. గుచ్చినప్పుడు రక్తము నీరుగా మారి, అయితే ఆదాము పుట్టినప్పుడు అవ్వలేదు. అప్పుడు ఏం చేశాడు? ఆయన మట్టిలోంచి మనిషిని తీసి హవ్వ రావడానికి ఏం చేశారు? పక్కటి ఎముకని పొడి తీసి ఇరగొట్టి ఏం చేశారు? ఒక అమ్మాయిని చేసి హవ్వ అని పేరు పెట్టారు. అయితే యేసుప్రభు కాలంలో యేసుప్రభు సిలువ మీద ఉన్నప్పుడు పక్కన పొడిచి ఆ నీళ్లు రక్తంలోంచి ఆ స్త్రీ అయిన హవ్వ అయిన సంగముగా పేరు పెట్టాడు. అప్పుడేమో హవ్వని పేరు పెట్టాడు, ఇప్పుడు యేసుప్రభు కాలంలో సంగము అని పేరు పెట్టాడు. హల్లెలూయా. అందుకని పక్కన పొడిచారు, అందులోంచి వచ్చిందే సంఘం. హల్లెలూయా. అప్పుడేమో శరీరము, నా ఎముకలో ఎముక, నా శరీరంలో శరీరం, నా మాంసంలో మాంసం అన్నాడు. ఇక్కడేమన్నాడు? నా రక్తములోను నా జీవములోను ఒక దానా సంగమా, నా భార్య కోసం నేను మళ్ళీ తిరిగి రాబోతున్నాను.
అంటే అప్పుడు స్థాపించేశారు సంఘాన్ని. అప్పటి వరకు సంఘం అనేది ప్రపంచంలో లేదు. అందుకే సంఘం అనేది చాలా గొప్ప ప్రాముఖ్యమైనది భూమి మీద అన్నిటికంటే. సంఘము అగ్ని అయి ఉన్నది. సంఘము దహించు అగ్ని, దీపము. ప్రతి ఊరిలో సంఘము సాక్ష్యము కాపాడుకోవలసిందిగా ఉంది. ఎందుకని? సంఘము పక్కన ఎముక నుంచి హవ్వ ఎంత ఇంపార్టెంటో, పక్కన నీళ్లు రక్తంలోంచి ప్రవహించిన జీవమే సంఘం. అదే ఇంత గొప్ప విషయం సంఘం అంటే. సంఘానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా రండి. ఇక్కడ ప్రభు ఉంటారు. పాస్టర్ గారు ఎంతోమంది మారిపోయినా ప్రభు మారడు కదా. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఆ రక్తము నీళ్లు ప్రవహించి తణుకు వరకు ఇజ్రాయెల్ నుంచి వచ్చేసి ఈ సంఘంలో, ఏ సంఘంలో అయినా దేవుడు ప్రజ్వలించు దీపస్తంభముగా ఒక్కొక్క దీపాన్ని, ఒక్కొక్క నేత్రాన్ని, ఒక్కొక్క దూతని, ఒక్కొక్క నక్షత్రాన్ని, ఒక్కొక్క సంఘానికి పేరుని దేవుడే పెట్టుకుంటున్నాడు. అందుకనే మనమందరము సహోదరులం. మనమందరం సహోదరులు. ఎక్కడున్న సంఘాన్నైనా మనము ప్రేమించాలి. ఎందుకంటే అక్కడ ఒక దూత, ఒక నక్షత్రం, ఒక ప్రభు కన్ను, ప్రభు ఆత్మ, ప్రభు అయిన 7 దీపస్తంభముల్లో ఒక దీపస్తంభం. ప్రతి చర్చ్ మీద ఇవన్నీ ఉంటాయి. అందుకని వి షుడ్ ఆనర్, వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ చర్చ్, ఎవ్రీ పాస్టర్. ఎందుకంటే వాళ్ళతో దూత ఉంటుంది. మీరందరూ దేవుని పిల్లలు. మీ అందరినీ ప్రేమించి దేవుడు ఏం చేశాడు? సంఘాన్ని స్థాపించి, చెదిరిపోయిన గొర్రెలుగా మరి మీరు ఉండకూడదని ఒక దగ్గర సమకూర్చబడి, మీరందరూ క్రీస్తు మనస్సు కలిగి, ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ప్రవాహముగా ఒక నదిలాగా మీరందరూ మారి రాబోయే యేసుని ఎదుర్కోవడానికి మీకు జీవము కలిగిన వాక్కుని ప్రతి వారము అనుగ్రహిస్తున్నారు ప్రభువారు. హల్లెలూయా. ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి సంఘానికి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి పాస్టర్కి. ఎందుకంటే అప్పుడు సిలువ మాన మీద ప్రవహించిన రక్తము జీవముగా మారి సంఘానికి ఇవ్వడానికి వచ్చేసాడు. హల్లెలూయా. అంత చిన్న విషయంగా సంఘం అంటే అడుగు పెడుతున్నప్పుడు భయపడిపోవాలి సంఘంలో. హల్లెలూయా. ఇది మతము, ఆచారము, చట్టము కానే కాదు. జీవము, ప్రేమ, కరుణ, వాత్సల్యాలు పెరగవలసిన స్థలం. మీకోసం ఇంక బతకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని మాత్రం జీవించాలి. ఈరోజు సంఘాలు ఏమైపోయినాయి అంటే, నువ్వు బాగుంటావు, నీ భార్య బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు అని ఆశీర్వాద సంఘాలు అయిపోయింది. ఆశీర్వాద సంఘం కాదు. నువ్వు సంఘం కోసం చనిపోయేంత ప్రేమ నీళ్ళు పొంగాలి. ఒకరి కోసం ఒకరు మీరు ఎలా ఉండాలి? సహోదర ప్రేమ ఉప్పొంగిపోయి, వీడికి ఏం చేద్దాం, వాడికి ఏం చేద్దాం, వాళ్ళకేం చేద్దాం, వీళ్ళకేం చేద్దాం. సత్యంలో జీవిస్తున్నారా లేదా, వాళ్ళ పిల్లలు బాగున్నారా లేదా, వాళ్ళు సరిగ్గా ఉన్నారా. ఇది పరలోకపు ప్రేమ. ఇది భూమి మీద ప్రేమ కాదు. మీరు మళ్ళీ మీ భూమి ప్రేమలే చూపించాలంటే సంఘంలో నడవదు. సంఘములో క్రీస్తు ప్రేమ ప్రవహించాలి. సిలువ ప్రేమ